హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ టెన్నేటి గారు. సో మీ అందరికీ చాలా తెలిసిన వ్యక్తే. సో ఈరోజు సార్తో మాట్లాడి మనం బాగా ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్, అసలు అనవసరమైన ప్రాబ్లమ్స్, అవి ఎందుకు ఫేస్ చేస్తున్నాము అని కూడా మీకు డౌట్ వస్తూ ఉంటుంది. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ విషయం గురించి అడిగి మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సార్, ఒక్కటి పదం నన్ను బాగా ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒక మనిషిని చంపటానికి కత్తి అవసరం లేదు, మాట చాలు అంటారు. సో ఆ మాట గుచ్చుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే దాని నుంచి ఓవర్కమ్ చేయలేము. నిజంగా ఆ మాటలకి మనం ఫీల్ అవ్వచ్చా, లేదు అంటే ఎందుకు అవసరమా, ఏదో మాటే కదా అన్నారు వదిలేస్తే ఓకేనా అనే వాళ్ళు కూడా ఉంటారు. 2 డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. వీటిని మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటారు? సో మాట ఆయుధంగా పనిచేస్తుంది. ఒక మాట కెన్ రియల్లీ బ్రేక్ ఆర్ మేక్ యూ. ఇప్పుడు మేమంతా చెప్పేది మాటలే. మా మాటల వల్ల ఎవరైనా విని కరెక్టే కదా సార్ అని మారినా మాటే. చెప్పేది మస్తు మంది చెప్తారు భయ్ అనుకుని వదిలేసేది కూడా మాటే. సో పాయింట్ ఈస్, మాట మన మీదకి వచ్చినప్పుడు మనం అది గుచ్చుకోనివ్వాలా వద్దా అన్న దగ్గర ప్రతి వాళ్ళ మైండ్ని పెట్టాలి. ఎవరైనా నన్ను ఏదైనా మాట అంటే నేను ఒక షీల్డ్ లేకుండా, దేన్ని ఫిల్టర్ చేయకుండా ప్రతి మాటకి ఫీల్ అయిపోవడం మొదలు పెడితే నిజంగా మనం చిన్న మాటతో చచ్చిపోవచ్చు. ఎవరో ఏదో అన్నారని మాట పెట్టుకుని నాకేం జరుగుతుంది, వాళ్ళందరూ నన్ను ఏమంటారు అని మాట పెట్టుకుని ఎంతమంది దుఃఖంలో బతుకుతారు. ఫ్యామిలీలో నా పరువు పోయిందండి, వాడు ఎన్ని మాటలు అన్నాడండి, మా ఆయన ఇలా అన్నాడండి, మావిడ ఇట్లా అందండి అని చాలామంది మాట అని పట్టుకుని ఆ మాట ఒకసారి గుచ్చుకున్నది కాదు, గుచ్చుకుని 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 మళ్ళీ తీసి మళ్ళీ గుచ్చుకుంటారు. ఎవరో ఏదో అన్నారు, నువ్వు వేస్ట్ గాడివిరా అని ఏదో మాట అన్నారు అనుకో, మళ్ళీ ఆ మాట నన్ను వేస్ట్ గాడు అన్నాడు, వేస్ట్ గాడు అన్నాడు, వేస్ట్ గాడు అన్నాడు, అదే మాట యొక్క బాణాన్ని మళ్ళీ మళ్ళీ గుచ్చుకుంటున్నాం. సో మాటని ఎవరైనా దాన్ని అన్నప్పుడు మేక్ షూర్ యువర్ షీల్డ్, మన ప్రొటెక్షన్ షీల్డ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నేను బురదలోకి దిగాను, మళ్ళీ వచ్చి నేను అదే బురదలో కాలు వేస్తానంటే రాంగ్. సో ఒకసారి ఎవరినైనా ఏదైనా అన్నారు మాట, ఇక్కడ వచ్చినప్పుడు అనలైజ్ చేసుకోవాలి దట్ ఆ మాట నిజమా కాదా, ఎందుకు ఒప్పుకోలేకపోతున్నా, ఎవరైనా నీకు తెలియలేదు ఆర్ నువ్వు తప్పు చేసావు అనవసరంగా అన్నాడు అనుకోండి, ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి, నిజమా నేను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను ఆ మాటని, వన్ వర్డ్ నన్ను ఎందుకు అంత డిస్టర్బ్ చేస్తుంది, ఎక్కడో దాని యొక్క ఫీచర్ మనకి లోపల ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి బాడీ లోపల ఎవ్రీ కెమికల్ పనిచేయాలంటే ఒక రిసెప్టార్ ఉంటుంది. అది వచ్చి ఆ ఫార్మాట్లో రిసెప్టార్ తగిలినప్పుడే యాక్చువల్గా దాని యొక్క పనితనం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మాట మన బాడీలోకి వచ్చి కూర్చుందంటే మన బాడీలో ఎక్కడో రిసెప్టార్ ఉంది అంటే దానికి తగ్గ మన మెంటల్ ప్లేన్లో ఒక ప్లేస్ రెడీ పెట్టాం. అలాంటి మాట అంటే నేను తట్టుకోలేను అనేది ఒకటి పెట్టుకున్నాం. మనం పెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు ఎవరైనా మన చైనీస్లో తిట్టారనుకో అర్థం కాదు, మనకు బాధపడం. నవ్వుతూనే ఎవరైనా తిట్టారనుకోండి మనం పట్టించుకో. అదే సేమ్ మాట ఫ్రెండ్ అన్నాడు అనుకో పట్టించుకోం. అదే సేమ్ మాట మనం జోవియల్ సిచ్యువేషన్లో ఉన్నా పట్టించుకోం. మనం బాధపడ్డప్పుడు మాత్రం మాటల్ని పట్టించుకుంటాం. అందుకే దెర్ ఇస్ అ డ్యూయల్ నేచర్ ఆఫ్ పెయిన్ అంటారు. నొప్పికి బాధకి 2 నేచర్స్ ఉంటాయి. ఒకరోజు మనం సంతోషంగా ఉన్నప్పుడు, ఇప్పుడు హోలీ ఆడతారు చాలామంది, మట్లు పడేస్తారు, ఫుల్ రాసేస్తారు, కింద ఇసిరేస్తారు, ఏమన్నా నొప్పి రాదు. ఇంటికి వెళ్ళాక అబ్బా ఇక్కడ తగిలింది ఎక్కడ అనిపిస్తుంది. ఆనందంలో ఉన్నప్పుడు నొప్పి తెలియదు, బాధ తెలియదు. అదే నిజంగా బాధలో ఉన్నవాడికి కొంచెం ఒక్క మాటన్నా పెద్దదైపోతుంది. సో అందుకని మాటని ఫస్ట్ అనలైజ్ చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ మై ప్రొటెక్షన్ అండ్ విచ్ లెవెల్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇట్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. నేను ఏ లెవెల్ నుంచి చూస్తున్నానో బాధని, నన్ను వాడెవడో అన్న మాట ఒక చిన్న పిల్లవాడు అన్నాడు అనుకున్నాం, మనకంటే చాలా చిన్నవాడు, ఏం రా అని అనేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం, మనం బాధపడం, చిన్నవాడు తెలియదు. అదే మన డ్రైవ్ చేస్తుంటే ఎవరన్నా బండి తగిలిస్తే ఏం రా అని గొడవకు దిగుతాం. సేమ్ మాట ఎట్ డిఫరెంట్ స్టేచర్లో మారుతూ ఉంటుంది మీనింగ్ కదా. సో మనం తీసుకునే ఆప్షన్ ఉంది. నేను అంటుంది ఎవరైనా మాట అంటే అవునా నువ్వు చాలా గొప్పడు అని చెప్పేసి వెళ్ళిపోమని కాదు. నేను అనే మీనింగ్ ఏంటంటే ఎవరైనా మాట అంటే నాకు రెస్పాండ్ అవ్వడానికి చాయిస్ ఉంది అన్న మాటకి నేను బాధపడచ్చు,
అన్న మాట నేను తీసుకుని అనలైజ్ చేసుకుని ఇంప్రూవ్ అవ్వచ్చు అన్న మాట వాడిని ఇంకా నా లైఫ్లో డిస్కనెక్ట్ చేసి పక్కకి వెళ్ళిపోవచ్చు. వాడు ఏదో మాట అన్నాడు, నాకు నచ్చలేదు, హీఈస్ ఫర్ ఎవర్ కట్ ఇన్ మై మైండ్. ఇంకా వాడు నా బ్రెయిన్లో స్పేస్ తీసుకునే అర్హత కోల్పోయాడు. ఓకే, అంటే ఇంకా మన లైఫ్లో ఆ చాప్టర్ని మనం తీసేయాలి. అవసరం, ఎందుకంటే నాకు ఒకటే లైఫ్ ఉంది, ఈ జన్మకి ఈ లైఫ్ ఒకటే ఉంది. ఈ లైఫ్ని నేను సంపూర్ణంగా బ్రతకాలి. ఎవడి గురించో చెత్త వేస్ట్ అంతా నా తలలో పెట్టుకుంటే ఎట్లా? సో అందుకని బాధ, ఎవరి మాట వల్ల బాధపడడం అన్నది పాయింట్లెస్. ఏమైనా అన్నారు, నీకు నిజంగా రెస్పాండ్ అవ్వాలనుంది, చాలా క్లాసికల్గా రెస్పాండ్ అయ్యావు, నీకు కోపం వచ్చింది చూపించేశావు, దాని తర్వాత చెయ్యి గడుక్కొని పక్కకు వచ్చినట్టు జరిగిపోవాలంతే. ఇంకా దాన్ని మైండ్లో క్యారీ చేసి నన్ను ఇంత మాట అన్నాడు, ఇంత మాట అన్నాడు, ఇంత మాట అన్నాడు పెట్టుకుంటే బరువు నీకే. అవును, బాధ నీకే, బరువు నీకే, నొప్పి నీకే. అందుకని షుడ్ నాట్ డూ దట్. ఈ మాట వల్ల ఆలోచిస్తున్న కొద్దీ మాట యొక్క బరువు పెరుగుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అది ఎలా ఒక పాయింట్ యాడ్ అయ్యి మనం మొత్తం బరువు మీదకి ఎక్కుతుంది. సో మాటని ఎంత తక్కువ లైట్గా తీసుకోగలిగితే అంత రిలీవ్డ్గా ఉంటాం. మాటకి మాట యాడ్ చేసినా, మాటని డిస్కషన్లో పెట్టినా అయిపోయాం. వాడు ఏదో అన్నాడు, నేను దాన్ని ఆలోచిస్తున్నా పెద్దదవుతుంది, ఆ బరువు కింద నలిగిపోతాం. హార్ట్ కూడా చాలా హెవీ అనిపిస్తుంది. ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ పార్ట్ టాక్సిసిటీ అయిపోతుంది. అన్ని ఇప్పుడైతే ఎస్టాబ్లిష్డ్ కెమికల్స్, యువర్ కార్టిజోల్ లెవెల్స్, అన్ని స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ పెరిగిపోతాయి. సో వెరీ డేంజరస్. సో ఎప్పుడు నెవర్ అలౌ దట్.